హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఏంటంటే బీరకాయ పొట్టు దోశ. ఈ దోశ అనేది చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పొట్టు వేస్ట్ అని పడేస్తూ ఉంటారు కదా. ఈ బీరకాయ పొట్టు అనేది అసలు వేస్టే కాదు, ఇందులో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో బీరకాయ పొట్టు బెనిఫిట్స్ ఏంటి, అలాగే రెసిపీ అనేది ఏ విధంగా చేస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ మాత్రం మిస్ అయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయినట్టు. చాలా టేస్ట్ ఉంటుంది ఈ రెసిపీలో. 1 కప్పు బీరకాయ పొట్టు, సేమ్ కప్తో రైస్ కూడా తీసేసుకోవాలి. బీరకాయ పొట్టు అనేది ఎంత వచ్చిందో రైస్ కూడా అంతే తీసుకోవాలి. బీరకాయ పొట్టు అండ్ రైస్ ఈక్వల్గా ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువ అసలు ఉండకూడదు. కొంచెం రెసిపీ అనేది అంతగా బాగోదు. ఇప్పుడు తీసుకున్న 1 కప్ రైస్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 4 నుండి 5 గంటలు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ తొక్కను బాగా వాష్ చేసేసుకొని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మిక్సీ అనేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు బెనిఫిట్స్ ఏంటనేది చూద్దాం. బీరకాయ పొట్టు బెనిఫిట్స్. ఈ బీరకాయ పొట్టు అనేది వేస్టేజ్ అని పడేస్తూ ఉంటారు కదా. ఈ బీరకాయ తొక్కలో కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్గా మార్చేసుకోవచ్చు. ఈ బీరకాయ తొక్కలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా వెయిట్ లాస్ అయ్యే వారికి కూడా హెల్ప్ చేస్తాయి. ఇందులో లో క్యాలరీస్ ఉంటాయి, హై ఫైబర్ ఉంటుంది, నో మైదా కదా. హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లో కూడా బాగుంటుంది. ఇంకా ఇందులో హెల్త్కే కాకుండా స్కిన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ బీరకాయ పొట్టులో యాంటీ ఆక్సిడెంట్స్, పింపుల్స్, డల్ స్కిన్ని కూడా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్ అనేది గ్లో ఇంప్రూవ్ అవ్వడాన్ని చేస్తుంది. ఇంకా ఇందులో ఫైబర్, వాటర్ కంటెంట్, గట్ క్లీన్ అండ్ మెటబాలిజం బూస్ట్ ఇది. ఇంకా ఈ ఫుడ్ అనేది ఎల్డర్స్కైనా కిడ్స్కైనా ఎవరైనా తినేయచ్చు హ్యాపీగా. ఇందులో 2 మిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర, 4 వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం. ఇప్పుడు ఈ మిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఇందులో కొత్తిమీర కాడలను కట్ చేసేసుకోవాలి. ఆకులను ఇప్పుడు యాడ్ చేయొద్దు. పిండి అనేది మిక్సీ పట్టేసుకున్న తర్వాత యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర. అప్పుడు దోశలోకి బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న వాటన్నింటిని ఇందులో వేసేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత బియ్యంలో ఎక్స్ట్రా వాటర్ తీసేసి ఓన్లీ బియ్యాన్ని మాత్రమే ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. 1 or 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం గ్రైండ్ అయింది కదా. ఇదే టైంలో కొంచెం 1/2 కప్పు నుండి 3/4 కప్పు వరకు వాటర్ తీసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. స్టార్టింగ్లో కర్డ్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ కర్డ్ వేయడం వల్ల తొందరగా పులుస్తుంది పిండి అనేది, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి పిండిని. ఈ పిండిని 2 నుండి 3 గంటలు పులియబెట్టేసేయాలి, పక్కన పెట్టేసేయండి. ఆఫ్టర్ 2 అవర్స్ ఇందులో ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ తీసేసుకోండి.
బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం దోశలు కూడా కొంచెం క్రిస్పీగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ తీసేసుకోవాలి. ఇదే టైంలో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసుకోవాలి. పెనం పెట్టేసుకున్న తర్వాత దోశలాగా చేసేసుకోవాలి. కొంచెం స్లోగా చేసేసుకోవాలి. ఇది బాగా పల్చగా రాదు, ఎందుకంటే ఇందులో మినపప్పు లేదు కదా. మినపప్పు దోశలాగా పల్చగా రాదు, కొంచెం మందంగానే ఉంటుంది. బట్ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దోశ అనేది డ్రై అయ్యాక ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దోశ అనేది టేస్ట్ బాగుంటుంది. ఒకవైపు కాలాక దోశను మరొక వైపు కాల్చుకోవాలి. 2 వైపులా ఆయిల్ వేస్తూ కొంచెం కాల్చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కాల్చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చేసుకుంటే కొంచెం క్రిస్పీగా టేస్ట్ అనేది బాగుంటుంది. బీరకాయ పొట్టు దోశ అనేది రెడీ అయిపోయింది. ఈ బీరకాయ పొట్టు దోశని పల్లీ చట్నీ లేదా బీరకాయ పప్పు లేదంటే వేరే ఏదైనా పప్పు లేదంటే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోతుంది. ఇక్కడ నేను మాత్రం బీరకాయ పప్పుతో సర్వ్ చేస్తున్నాను. చాలా బాగుంది రుచి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.